నడవడం వచ్చిందంటే ఇంకేడుకంటే ఆడుకురికేస్తావా కన్నయ్య? అక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. పడిపోతే అయిపోతే మట్టి గందా మట్టి చీచి 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 బా చీచి చూడు ఎట్లా చేసినావు. నియాంగ్ నియాంగ్ షీ హియర్ వాట్ యు డిడ్ హియర్. షీ వాట్ యు డిడ్ హియర్. బేబీ సిట్టింగ్ లోనే ఫుల్ యాక్టివ్ అయిపోతాడు. ఇక మనం మన దగ్గర ఉన్నా కానీ ఇట్లనే డల్ డల్ అయిపోతాడు. దోస్తులతో ఆడి ఆడి అలవాటు అయిపోయింది వాడికి. बराबर ही चल मे भी हो सकता है इसके वजह से हो रहा है. फास्ट అయితే దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకు ఏడుస్తాడు నియాంక్? ఎందుకు ఏడుస్తున్నాడు? చేతిలో నుంచి ఐస్ క్రీమ్ గుంజుకున్నందుకు ఇంతకాలం ఏడుస్తాడు నియాంక్. ఇక్కడ యూడ్ షర్ట్ ఎట్లా వేసుకున్నాను బీచ్. నేను బీచ్ లో దిగి ఖరాబ్ చేస్తావు అనుకుంటే డ్రెస్ చాక్లెట్ తిని ఖరాబ్ చేస్తున్నావు కన్నయ్య. మమ్మీ 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 చలో చలో లెట్స్ గో అండ్ వాచ్. దాన్ని పెద్దగా కనిపించింది మళ్ళీ దాన్ని బట్టి అప్పేస్తాను. ఆ పేపర్ వద్దు నాన్న ప్లీజ్ నీకు దండం పెడతా. అదేదో మనమే ఫాస్ట్ ఫాస్ట్ గా తినాలను. తినడమ్మా ఇంత చల్లడి ఎట్లా కొడుతున్నాడు. అబ్బా నాకు తినిపించండి. పుల్ల పుల్ల వచ్చింది సైడ్ తినిపి. బాబూజీ బాబు చూడు ఇక్కడ. అబ్బా చూడదు. నియాంగ్ ని దించమ్మా నడుస్తాడు. మొన్న మాల్లో బాగా నడిచాడు. సాక్స్ కూడా ఉంది కదా. షూస్ ఉన్నాయన్నావు కదా, షూస్ వేద్దామా నియాంగ్? షూస్ వేసి ఉంటావా? ఎంత క్యూట్ క్యూట్ గా నడుస్తున్నాడు వాడు. ఇంకక్కడ సైడ్ పోతే బొమ్మలు ఉంటాయి బాగుంటాయి. అక్కడ ఐస్ క్రీమ్ కోసం మురుకుతున్నాడు. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ అట్టే ఉంది, అందుకే అట్టే పోతున్నాడు నియాంగ్. చట్కా लगता है देखो गर्म है. పోదామా బీచ్ లో? పోదామా నీళ్ళు బీచ్ లో? పోదామా అమ్మ? హోల్డ్ మై హ్యాండ్. ఎత్తుకోవడం నాకు చాలా నడిచేది ఉందమ్మా. ఎత్తుకోకపోతున్నాడు, వెళ్ళిపోతాను చెప్పి రివర్స్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు మొండుంటే నీకన్నా డబల్ మొండున్నాడు కొడుకు, ఏం తక్కువ కాదు. ఇంతకు ముందు వచ్చినాం కానీ ఆ వాటర్ దాకా పోలేము. ఏమో ఇది మడ్డు మడ్డు బాగా మడ్డు ఉంది కదండి. లో టైడ్ ఉందా? లో టైడ్ అంటే లో టైడ్ అంటే అంటే వాటర్ తక్కువ ఉన్నాయా లెవెల్స్? వాటర్ ఆఫ్ లెవెల్ తక్కువ ఉందని చెప్పు. దాంట్లో ఏమున్నా తెలుగులో తెలియదు. అరే మస్తున్నది ఇక్కడ నుంచి వ్యూ. ఈడొక ఫోటో దిగుదాం పా మమ్మీ. ఇవన్నీ ఏంటిది కన్నయ్య? అబ్బో డేంజరస్. చీచి అలా చీచి ఆడు ముంగడు దాకా పోవాలి వాటర్ కోసం. వస్తున్నారా దిశా? పప్పా వేర్ ఇస్ పప్పా? పప్పా ఈ స్టేయింగ్ దేర్. రాడట్నా అమ్మా? రాడట్నా? రావా
కసుకెళ్ళి ఇంకా ఫామ్ అవ్వలేవు, ఫామ్ అవ్వకుండా మొత్తం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టున్నాయి. ఇక్కడ సాక్సులు తీయమ్మ బడి, సాక్సులు తీసి కొంచెం నీళ్ళలో నిలబెట్టు. ఒకరోజు వెళ్ళినమ్మా ఆడిండు, ఏడ్చుడే ఉన్నది ఎందుకు కన్నయ్య నువ్వు? అబ్బా 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 ఏడుస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు టవర్ బీచ్? అదేదో ఇప్పుడు మొన్న చెప్పుంటే ఇవాళ అక్కడికే ప్లాన్ చేస్తుంటివి. బాగుంది కానీ తొందర చీకటి అయిపోతుంది. అక్కడ దాకా పోతున్నాడు తీసుకొని. అసలు బాగా క్రాంక్ అయిపోయింది ఈ మధ్యలో. నాకు ఇంకా నువ్వు అక్కడ ఏం లేవండి, నాకు అక్కడ దాకా నడిచి వేస్ట్ అనిపిస్తుంది ఇవాళ. వేస్ట్ ఇవాళ. దెన్ ఓకే, బెటర్ టు స్టాండింగ్. How would I know? Even I am also thinking like after 1 hour, 2 hours like that they open the stalls. I don't know this thing. Only there is one board, I love Kuwait. Let it be, I love Kuwait. Nobody loves Kuwait if you stay here. ఆడుతున్నారు కదా పిల్లలు, ఇంకా అక్కడ పోయి సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ ఎత్తుకో అంటాడు. అన్ని ట్రైల్ చేసే మేము ఇక ఫాలో అవుతున్నాం. ఓ బస్సెస్ ఉన్నాయి, ఏమో ట్రాఫిక్ కూడా ఉన్నది. ఎక్కేస్తే దాన్ని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. టైం ఎంత అవుతుందమ్మా? ఇంటికి వెళ్ళి ఇంకా వంట కూడా చేయాలి. అమ్మ కువైట్ లో కొన్ని రోజులే ఉంటది కాబట్టి ఉన్న కొద్ది సమయంలోనే చాలా లొకేషన్స్ చూపించాలనే ఉద్దేశంతో సో పర్ డే కి ఒక 1 or 2 లొకేషన్స్, సమ్ టైమ్స్ 3 ప్లేసెస్ కూడా తిరిగేస్తున్నాము. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు అలా మంచిగా నియాంగ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. నియాంగ్ చూస్తే మమ్మీ కూడా ఫుల్ హ్యాపీగా అయిపోయింది. అండ్ వాడికి ఎక్కడ లొకేషన్స్ వెళ్ళినా కానీ బాగా ఆడుకోవడం అలవాటు అయిపోయింది మధ్యలో. సో పరిగెడుతున్నాడు అన్నమాట. సో ఇలా నేను కొన్ని మంచి మెమరీస్ అనేది క్యారీ చేస్తుంది మమ్మీ ఇక్కడ నుంచి. షాపింగ్ విషయానికి వస్తే చాలా వరకు ఐటమ్స్ మన ఇండియాలోనే చాలా తక్కువ అండ్ మంచిగా దొరుకుతాయని అనిపిస్తుంది అనమాట. మా మమ్మీ కూడా అదే ఫీల్ అయ్యింది ఇక్కడ కూడా. మీలో ఎవరు అట్లా ఫీల్ అయ్యిందో నాకు ఒకసారి కమెంట్లో పెట్టండి. 3000 మన దగ్గర పైసలు. ఈ చెట్టు పెట్టుకోమంటే భయం అవుతుంది ఇంట్లో. దించాలా? అది ఈ బ్యాగ్లు ఉంటాయి సాక్స్లు, చూద్దాం. కలర్ కలర్ జుట్లు. ఎంటికలు కావు, అంత ప్లాస్టిక్ అన్ని, అంత అరేక్మాల్ సామాన్లు ఇవన్నీ. మన దగ్గర 10 రూపాయల షాప్, 20 రూపాయల షాప్ ఉంటుంది చూడు, అట్లా ఇక్కడ 250 ఫిల్స్, 1 kg. అదే ఆలోచిస్తున్నా దానికి ఏమైనా నచ్చితే కొందామని. ఇట్లా నచ్చిన దగ్గరనే షాపింగ్ చేసేసేయమ్మా, ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ షాపింగ్ కోసం టైం ఇన్వెస్ట్ చేయము. మనం మళ్ళీ ఇవి యాక్చువల్గా మంచిగా ఉన్నాయి కానీ అవి ఏం కాన్సెప్ట్ అసలు అర్థమైతలేదు. నియాంగ్ కోసం ఏదన్నా ఎప్పుడన్నా మళ్ళీ తర్వాత కొందాం అనుకుంటే అవి ఏం బాగున్నాయి, క్లాతులు కూడా బాగాలేవు, పైసలు వేస్ట్. నాడు అమ్మా మజా ఉన్నది వీళ్ళిద్దరిది, మంచిగా చేతి పట్టుకొని నడుస్తున్నాడు. సో ఈ మార్కెట్కి మేము చాలా సార్లే వచ్చే ఉన్నాము. బేసికల్గా ఇక్కడికి రావడానికి మా మమ్మీకి నియాంగ్ బర్త్డే ఎక్కడ జరిగిందో ఆ హాల్ని చూపిద్దామని చెప్పేసి. తెలుసా మమ్మీ, ఈయన నియాంగ్ బర్త్డే గదే హోటల్లో చేసినాం మనం. చూడు 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 చూడు, అయ్యో ఆ హోటల్కి పోయి చూద్దాం మనం, సరేనా? చూపిస్తా. హలో మిస్టర్, నీకు ఎక్కడ పోయినా ఒక బొమ్మ కావాల్సిందే నాకు కొనడానికి. లాస్ట్ టైం ఏమో ఆ ఏరోప్లేన్, ఇప్పుడు ఇది పక్కా వదలడు కదా.
అట్లా 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 చేసి ఇళ్ళన్నీ ఇవే నింపుతున్నాడు. ఏమైందమ్మా? బయట కొన్నప్పుడు ఒక నిషాన్ ఈ మధ్యలో ఇట్లనే అవుతుంది ఆగు 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 చిటి పాప ఇవన్నీ కొంచెం ఇట్లా కలెక్షన్స్ అన్ని 7 నుంచి 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది, నడుచుకుంటూనే పోవాలా. అందుకోసమే కాళ్ళు గట్టి చేసుకో, మంచిగా తిని మంచి రెస్ట్ తీసుకో, పొద్దునంతా వండుకో, రాత్రి అంతా తిరుగుదాం. ప్రైవేట్ పార్టీ అయితే నడవద్దు చూపెట్టాలని పోరా. ఐ థింక్ సో, ఎస్ ప్రైవేట్ పార్టీ అవుతుంది. ఐ థింక్ సో. తిందాం అనుకున్నాం మనం ఆడ. ఓకే నార్మల్గా చూపిస్తుందా, డిన్నర్ చేద్దామని వచ్చినా కానీ వేరే ప్రైవేట్ పార్టీ అయితే వేరే వాళ్ళకి అలౌడ్ ఉండదు. ఉండని ప్రాబ్లం లేదా, సీసీ కెమెరాలు ఉంటాయి. పిల్క ఎంత ప్రశాంతంగా ఉందో, అది ఉన్న కొన్నా కానీ ముంగడ పడితే చిరాకు అనిపిస్తుంది. మరి కొంచెం స్వెట్ కూడా వస్తున్నది, ఇంత ఓపెన్ ప్లేస్ ఉండగా స్వెట్ కూడా వస్తున్నది. అంత గుర్తుపట్టే ఫేస్ అయిందా నాది? హాయ్ చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు? ఇప్పుడే ఆడ 2-3 సార్లు షాపింగ్ చేసినాం. అయితే బట్టలు అది నితేష్కి ఇలా బర్త్డేకి అప్పుడు. నేను ఈవెన్ ఈ షర్ట్ కూడా ఆయన దగ్గర తీసుకునింది, అదే షాప్లో తీసుకునింది. ఇవన్నీ సూట్స్కి సంబంధించినవి. వెస్ట్రన్ షాపింగ్ చేయాలంటే ఇట్లా గడ చిన్న పిల్లలకు సూట్ ఎట్లా వేసింది చూడు మమ్మీ. ఇక్కడ బుడ్డోడు It's alright. It's alright. Hey, hey, Babu, Babu. అమ్మ కువైట్కి వచ్చిన తర్వాత మంచిగా ఐస్ క్రీమ్స్ అయితే అలవాటు చేసుకుంది. సో ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ని అయితే ట్రయల్ చేపిస్తున్నాను. సో ఇక్కడ కూడా ఒక ఐస్ క్రీమ్ షాప్ బాగుంది అని చెప్పేసి పిస్తా ఫ్లేవర్ ట్రై చేయించామన్నమాట. Smile please. Smile please. బాబుడి డ్రెస్ కింది కానీ చల్లగా. Smile, smile, mommy, smile. Hey. మొత్తం బరువు ఎవడు ఎట్లా పెడతాడు? अभी क्यों रहते हैं? आने के बाद ले लो सब तीनों का. అయితే ఆర్డర్ చెప్పినాం. ఏం ఆర్డర్ చెప్పినావు నువ్వు? సలాడ్. మమ్మీ కోసం ఐస్ క్రీమ్, నా కోసం వాటర్ మిలన్ జ్యూస్ వస్తుంది. బాబుడి నీ కోసం ఏంటిది? ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. అన్ని కలిపేస్తాడు, అన్ని తినేస్తాడు. नहीं 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 लेने का, वो फ्रूट सलाद तुम दे रहे हैं ना, वो दे तक तो 2-3 पीसेस लेगा तो बस हो गया उसमें. वो पूरा खराब करेगा इधर. इतना अच्छा है ना, पूरा गंदा गंदा करेगा. वाह वाह